brothers and sisters, TCI President Balram Babu garu, అదే విధంగా స్త్రీ శక్తి కన్వీనర్ విశాల రెడ్డి గారు, TCI జనరల్ సెక్రటరీ రవి బూరా గారు, మై డిపార్ట్మెంట్ సెర్ఫ్ CEO దివ్యా దేవరాజన్ గారు, ఈరోజు స్త్రీ శక్తి అవార్డ్స్ 2025 ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్, ఉమెన్ అండ్ ఇక్కడ జెంట్స్ కూడా ఉన్నారు. అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాం. మెయిన్గా ఇందాక వాళ్ళు చెప్పినప్పుడు స్త్రీ శక్తి అవార్డ్స్లో ఎక్కువ హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో జరిగినప్పుడు కేవలం సిటీ బేస్డ్, అదేవిధంగా హైదరాబాద్ లెవెల్ లేదా ఇంకా హై సిటీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళనే ఎక్కువ రికగ్నిషన్ ఉంటుంది. బట్ వీళ్ళు రూరల్ నుంచి కూడా ఈ స్త్రీ శక్తి గుర్తించి అవార్డ్స్ ఇస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దాంట్లో మా డిపార్ట్మెంట్ నుంచి మా దివ్యా దేవరాజన్ గారు చూస్తున్నటువంటి ఉమెన్ గ్రూప్స్ నుంచి కూడా SHG గ్రూప్స్ నుంచి 5 మెంబర్స్ ఇందులో అవార్డ్స్కు ఎంపిక కావడం మాకు చాలా సంతోషం. వారందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా సెర్ఫ్ అనేటువంటి సంస్థ ఎరాడికేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, దీని యొక్క లక్ష్యము. రూరల్ పావర్టీలో మెయిన్గా ఉమెన్ ఆ యొక్క పావర్టీ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో ఉమెన్ హ్యాపీగా ఉండి ఉమెన్ కొంత ఇంప్రూవ్ అయితే ఎకనామికల్గా తప్పకుండా ఆ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ తోటి ఈ సెర్ఫ్ అనేటువంటి సంస్థను మేము తీసుకొచ్చి ఈరోజు వరకు దాదాపుగా 25 సంవత్సరాల నుంచి వాళ్లకు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క గ్రూప్కు 5 lakhs, 2 lakhs, 10 lakhs వరకు లోన్స్ ఇస్తూ వారిని స్మాల్ ఎంటర్‌ప్రెన్యూర్స్గా తయారు చేస్తూ ఉన్నాం. దాని మూలంగా ఇప్పుడు ఎక్కడెళ్ళినా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్, ఇక్కడ దాదాపుగా 300 crores వాల్యూ ఉండేటువంటి శిల్పారామంలో మేము షాపింగ్ కాంప్లెక్స్లన్నీ కూడా ఉమెన్ గ్రూప్స్కి ఇవ్వడం జరిగింది. వారందరూ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మా ఉమెన్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్లకు వితౌట్ ఇంట్రెస్ట్ ఈరోజు వరకు ఈ గవర్నమెంట్లో దాదాపుగా 21,000 crores రూపీస్ రూరల్ ఉమెన్ గ్రూప్స్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా కూడా గవర్నమెంట్ నుంచి మేము పే చేస్తూ ఉన్నాం, గవర్నమెంట్ పే చేస్తూ ఉన్నాం. ఒరిజినల్ పేమెంట్స్ మాత్రమే దే కెన్ రీపే టు బ్యాంక్స్. ఈ శక్తి అవార్డ్ 7వ విడత కార్యక్రమం జరుగుతూ ఉంది. 7 సంవత్సరాల క్రితం తెలంగాణ చేంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ అనే ఒక గ్రూప్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో మన అందరికీ తెలుసు, HICC, హైటెక్స్, మంచి కన్వెన్షన్ వెన్యూస్ ఉండడం వల్ల చాలా ఈవెంట్స్ హైదరాబాద్లో జరుగుతూ ఉంటాయి. అండ్ ఎవరైనా హైదరాబాద్లో ఈవెంట్ చేస్తూ ఉంటే చివరిలో వాళ్ళు హైదరాబాద్లో చాలా ప్రొఫెషనలిజం ఉంది, బాగా నాలెడ్జ్ ఉన్న ఇక్కడ స్టాఫ్ ఉన్నారు, అట్లాంటి ఎప్పుడైనా వాళ్ళు ప్రేస్ చేసి వెళ్తారు. సో ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఈ సెక్టర్లో ఎవరెవరు మహిళలు ముఖ్యంగా ఎక్కువగా మంచిగా పని చేయగలుగుతున్నారు వాళ్ళని పురస్కరించుకోవడానికి 7 సంవత్సరాల క్రితం ఇది కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అండి తెలంగాణ చేంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఈరోజు 50 మంది మహిళలకి మేము పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఒక క్రియేటివ్ ప్యానెల్ డిస్కషన్ కూడా, ఇందులో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి క్రియేటివ్ ఎకానమీ పైన ఒక ప్యానెల్ డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఈవెంట్ ఇండస్ట్రీ అంటే జస్ట్ ఈవెంట్స్ చేసేదే కాదు, చాలామంది కళాకారులకి, ఆర్టిస్టులకి, క్రాఫ్ట్స్ పీపుల్కి కూడా ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ అవార్డ్స్ ద్వారా మనము క్రియేటివ్ అండ్ కల్చర్ ఇండస్ట్రీస్లో ఉన్న ఆర్టిస్టులని, ఈ కళాకారులని, సింగర్స్ని, ఈ మ్యూజిషియన్స్, డాన్సర్స్, ఇలాంటి వాళ్ళని కూడా, ఫ్యాషన్ డిజైనర్స్, వీళ్ళందరికీ కూడా మనం ఇక్కడ పిలిచి ఓ పార్ట్నర్షిప్ బిల్డింగ్ కానీ లేకపోతే వాళ్ళకి మార్కెట్ లింకేజెస్ ఎలా చేయాలనేది కూడా చేస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ అవార్డ్స్ అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక క్రియేటివ్ ఎకానమీ పైన ఒక కాన్ఫరెన్స్ కూడా చేయాలని మాకుంది. అండ్ అవార్డ్స్ విల్ బీ ఫాలోడ్ అనమాట.